ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. తర్వాత ప్రోగ్రామ్ వచ్చేసి ఫుల్ పిరమిడ్ స్టార్. ఓకే, ఇంతకు ముందు మనం హాఫ్ పిరమిడ్ చేసాము, అదేవిధంగా ఇన్వర్టెడ్ హాఫ్ పిరమిడ్ చేసాము. ఇదేంటి అనుకోనంటే ఫుల్ పిరమిడ్ స్టార్ అనమాట. సో ఫుల్ పిరమిడ్ స్టార్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అనేవాడు నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు 3 ఎంటర్ చేసాడు అనుకోండి. అప్పుడు ఫస్ట్ దాంట్లో 1, సెకండ్ దాంట్లో 3, థర్డ్ దాంట్లో 5 వస్తుంది అనమాట. అలా కాకుండా యూజర్ అనేవాడు 5 ఎంటర్ చేశాడు అనుకోండి, అప్పుడు ఈ యొక్క 4th దాంట్లో మనకి 7, అలాగే 5th దాంట్లో మనకి 9 వస్తాయి అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఒక లాజిక్ ని మెయింటైన్ చేస్తుంది. ఈ యొక్క లాజిక్ ఏంటి, ఇక్కడ మీరు చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ టైం ఫర్ ఎగ్జాంపుల్ ఒక లూప్ మనం రన్ చేస్తున్నాం అనుకుందాం. ఓకే, ఫస్ట్ టైం ఐలో మనకి 1 ఉంది అనుకుందాం. ఓకే, సో ఫస్ట్ టైం ఐలో 1 ఉంది, సో కాబట్టి 1 స్టార్ ని ప్రింట్ చేస్తాం. సో సెకండ్ టైం మనకి 3 రావాలి అంటే మనం ఏం చేయాలనుకోనంటే ఈ యొక్క ఐ వాల్యూ ఏదైతే ఉందో దాని యొక్క లాజిక్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకే, సో 2 ఇంటూ ఐ. ఓకే, సో 2 ఇంటూ ఐ మైనస్ 1 అనమాట. ఓకే, -1. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఫస్ట్ టైం ఐలో 1 ఉంటుంది కదా, సో 2 ఇంటూ 1 ఎంత, 2 మైనస్ 1. సో కాబట్టి మనం 1 స్టార్ అని ప్రింట్ చేస్తున్నాం అనుకుందాం. సో సెకండ్ టైం ఐ వాల్యూ అనేది 2 ఉంటుంది. ఓకే, ఇప్పుడు 2 ఇంటూ 2 ఎంత, 4 మైనస్ 1 ఎంత, 3. సో కాబట్టి మనం 3 స్టార్ అని ప్రింట్ చేస్తాం అనమాట. అలానే తరువాత ఐ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఇప్పుడు మనకి 2 ఇంటూ 3 ఎంత అవుతుంది, 6 మైనస్ 1 ఎంత, 5. ఓకేనా, సో కాబట్టి నెక్స్ట్ టైం మనం 5 స్టార్స్ ని ప్రింట్ చేస్తాం అనమాట. ఓకే, సో లాజిక్ అనేది ఇది అనమాట. ఓకేనా, ఇక్కడ మీరు చూసుకుంటే లాజిక్ అనేది ఇది. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనుకోనంటే ఈ విధంగా జస్ట్ ప్రింట్ చేసేయడం కాదనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ టైము ఏదైతే మనం ఈ స్టార్ ని ప్రింట్ చేస్తున్నామో దాని ముందు చూసారా ఈ విధంగా స్పేసెస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ దానికి 2 స్పేసెస్ ఉన్నాయి, అంతే కదా, 2 స్పేసెస్ ఉన్నాయి. అదేవిధంగా ఈ పక్క కూడా స్పేసెస్ ఉన్నాయి చూసారా. అలానే సెకండ్ దానికి ఇక్కడ మీరు చూసుకుంటే 1 స్పేస్ ఉంది. ఓకే, ఇక్కడ మీరు చూసారా 1 స్పేస్ ఉంది అనమాట. ఫస్ట్ మనం సాలిడ్ రెక్టాంగిల్లో డిస్కస్ చేసుకున్నాము, ఫుల్గా స్టార్లు వస్తాయి. ఓకే, ప్రతి దగ్గర స్టార్లు వస్తాయి. కానీ ఇక్కడ ఏంటి అనుకోనంటే ఈ పక్క కొన్ని స్టార్లు, ఈ పక్క కొన్ని స్టార్లకి బదులుగా మనం స్పేసెస్ అనే పెట్టాలి. మరి ఈ పక్క ఎన్ని స్పేసెస్ పెట్టాలి అనే దాని యొక్క లాజిక్ అనేది మనం తెలుసుకోవాలి అనమాట. ఓకే, వాటన్నిటి గురించి డిస్కస్ చేసుకునే ముందు ఫస్ట్ మనం ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే సింపుల్గా ఫైల్ మీద క్లిక్ చేసి న్యూ మీద క్లిక్ చేసి ప్రాజెక్ట్ మీద సెలెక్ట్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఎంటీ ప్రాజెక్ట్, తర్వాత గో, ఆ తర్వాత నెక్స్ట్, ఆ తర్వాత సింపుల్గా ప్రోగ్రామ్ 15. ఓకేనా, ఆ తర్వాత నెక్స్ట్, ఆ తర్వాత ఫినిష్. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేసాం అనుకోనంటే ప్రోగ్రామ్ 15 అనేటువంటి ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకున్నాం. తర్వాత ఈ యొక్క ఐకాన్ మీద క్లిక్ చేసి ఫైల్, ఆ తర్వాత సింపుల్గా C++ సోర్స్, తర్వాత గో, ఆ తర్వాత నెక్స్ట్, ఆ తర్వాత నెక్స్ట్, ఆ తర్వాత ఈ యొక్క 3 డాట్స్ మీద క్లిక్ చేసేసుకొని ప్రోగ్రామ్ 15, తర్వాత సేవ్, ఆ తర్వాత ఆల్, ఆ తర్వాత ఫినిష్. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేసాం అనుకోనంటే ప్రోగ్రామ్ 15లో సోర్సెస్లో ప్రోగ్రామ్ 15.c అనేటువంటి ఒక ఫైల్ అయితే జనరేట్ అయింది అనమాట. ఓకే, యాష్ ఇంక్లూడ్ stdio.h స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్, ఆ తర్వాత ఇంట్ మెయిన్. ఓకే, ఆ తర్వాత రిటర్న్ 0. ఓకే, ఇప్పుడు మన యొక్క లాజిక్ గురించి ఆలోచిద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏంటి అనుకున్నట్టు యూజర్ దగ్గర నుంచి ఎంతో కొంత వాల్యూ, ఓకే, నెంబర్ ఆఫ్ రోస్ అనేది తీసుకుంటాం అనమాట. సో తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలి అనుకునంటే ఈ యొక్క స్టార్ ని ప్రింట్ చేసే ముందు, అంటే ఈ లాజిక్ ని ఉపయోగించి ఈ యొక్క స్టార్ ని ప్రింట్ చేసే ముందు అసలు ఎన్ని స్పేసెస్ ని మనం వదలాలి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. అంతే కదా, ఈ చివర, ఓకే, ఈ చివర మనం ఎన్ని స్పేసెస్ వదలాలి అనేది తెలుసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ టైం ఎన్ని స్పేసెస్ మనం వదిలాము, ఫస్ట్ టైం 2 స్పేసెస్ వదిలాం. ఎందుకోసం అనుకోనంటే మనం ఇక్కడ తీసుకున్నటువంటి నెంబర్ ఆఫ్ రోస్ అనేవి 3 ఉన్నాయి కాబట్టి అలాగా ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వచ్చాం. ఇక్కడ చూసారా ఫస్ట్ టైం 2 స్పేసెస్, సెకండ్ టైం 1 స్పేస్, థర్డ్ టైం 0 స్పేసెస్ అనమాట. అలాగ ఒక్కొక్కటి తగ్గించుకుంటూ మనం వస్తామన్నమాట. సో కాబట్టి ఫస్ట్ యూజర్ ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఎంటర్ చేస్తున్నాడో అది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఎందులోన స్పేసెస్ ని క్యాలిక్యులేట్ చేయడంలోన. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే సింపుల్గా ఇంట్
రోస్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకుందాం, యూజర్కి అడుగుదాం అనమాట. ఏంటని? ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ అని చెప్పేసి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటే యూజర్ ఎంటర్ చేసినటువంటి నెంబర్ ఆఫ్ రోస్ని స్టోర్ చేసుకుందాం. ఓకే, యాంబర్సెంట్ రోస్. ఓకే, ఇప్పుడు మనకి యూజర్ ఎన్నైతే నెంబర్ ఆఫ్ రోస్ ఎంటర్ చేస్తాడో అది మనకి రోస్ అనేటువంటి వేరియబుల్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటే సింపుల్గా ఒక ఫర్ లూప్ పెట్టేసి ఇంట్ i is equal to 1, i less than or equivalent to rows i plus plus. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసాము అనుకోనంటే యూజర్ ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ అయితే ఇచ్చాడో అన్ని సార్లు ఇటరేట్ చేస్తాం అనమాట. అంతే కదా, ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఇచ్చాడో అన్ని సార్లు అయితే మనం ఇటరేట్ అయితే చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనుకోనంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి అనుకోని డైరెక్ట్గా ఈ యొక్క స్టార్ని ప్రింట్ చేయకుండా ఎన్నో కొన్ని స్పేసెస్ ఇవ్వాలి. ఆ యొక్క స్పేసెస్ యొక్క క్యాలిక్యులేషన్ ఏ విధంగా వస్తుందని చెప్పాను, ఈ యొక్క నెంబర్ ఆఫ్ రోస్ని బేస్ చేసుకొని. ఒకవేళ నెంబర్ ఆఫ్ రోస్ అనేవి 3 ఎంటర్ చేసాడు అనుకోండి, ఫస్ట్ టైం వచ్చేసి మనం 3 - 1 అంటే 2 స్పేసెస్ని ఇవ్వాలి, సెకండ్ టైం 1 స్పేస్, థర్డ్ టైం స్పేసెస్ ఇవ్వకూడదు అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే సింపుల్గా ఒక వేరియబుల్ తీసుకుంటాను అనమాట, స్పేసెస్ అని చెప్పేసి. అందులో ఏం చేస్తాను అనుకోనంటే యూజర్ ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఇచ్చాడో దాన్ని ఇక్కడ పెడతాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే ఫస్ట్ టైము ఎన్ని నెంబర్ ఆఫ్ స్పేసెస్ని నేను ఇవ్వాలి, యూజర్ ఎన్నైతే ఎంటర్ చేశాడో అన్ని -1, అంతే కదా, 3 ఎంటర్ చేస్తే 2 స్పేసెస్ ఇవ్వాలి. సో అందుకోసం నేను ఏం చేస్తాను అనుకోనంటే సింపుల్గా నా యొక్క ఇన్నర్ లూప్లో ఏం చేస్తాను అనుకోనంటే ఫర్ ఇంకొక వేరియబుల్ తీసుకుంటాను అనమాట, j is equal to 1, j లెస్ దాన్ ఆర్ ఇజ్ ఈక్వలెంట్ టు మన యొక్క స్పేసెస్ ఎన్నైతే ఉన్నాయో అన్ని -1 అనమాట. ఓకే, అన్ని స్పేసెస్ నేను ఇవ్వాలి. ఓకే, j ప్లస్ ప్లస్ అనమాట, సింపుల్ కాన్సెప్ట్. ఓకే, printf స్పేస్ ఇస్తానమాట, అంతే. సో ఇన్ని స్పేసెస్ వచ్చిన తర్వాత నేను ఏం చేస్తాను అనుకోనంటే నా యొక్క లాజిక్ ఉంది కదా, ఈ యొక్క లాజిక్ 2 × i - 1 ఈ యొక్క లాజిక్ని ఉపయోగించి నెంబర్ ఆఫ్ స్టార్స్ని ప్రింట్ చేస్తాను, అంతే, సింపుల్. ఓకే, ఇంటూ ఇంకొక వేరియబుల్ అనమాట, ఫర్ ఎగ్జాంపుల్ k is equal to 1, k less than or equivalent to ఓకే 2 × i - 1, అదే కదా నా యొక్క లాజిక్. 2 × i - 1 నెంబర్ ఆఫ్ స్టార్స్ నేను ప్రింట్ చేయాలన్నమాట. ఓకే, కేని ఇంక్రిమెంట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను అనుకోండి సింపుల్గా printf స్టార్, అంతే, అయిపోయింది. ఓకే, ఇప్పుడు మీరు చూసుకుంటే ఓకేనా, ఇప్పుడు మీరు చూసుకుంటే ఫస్ట్ టైము 2 స్పేసెస్, సెకండ్ టైం నాకు 1 స్పేస్ కావాలి. అంటే నేను ఇక్కడ ఏం చేయాలి అనుకోనంటే ఈ నెంబర్ ఆఫ్ స్పేసెస్ ఏదైతే ఉన్నాయో దాన్ని నేను ఇక్కడ డిక్రిమెంట్ చేసుకుంటాను అనమాట. ఓకే, ఎందుకంటే సెకండ్ టైం అనేది నాకు తగ్గాలి కదా, అందుకోసం అనమాట దీన్ని నేను డిక్రిమెంట్ చేశాను అనమాట, సింపుల్. ఓకే, అండ్ ఫైనల్గా నేను ఏం చేస్తాను అనుకోనంటే ఫస్ట్ ఒక స్టార్ ప్రింట్ అయిపోయిన తర్వాత న్యూ లైన్లోకి రావాలి కదా, అందుకోసం ఏం చేస్తాను అనుకోనంటే printf న్యూ లైన్ అనమాట, సింపుల్ కదా. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ నేను సెమీకోలన్ ఇవ్వలేదు. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఓకే, నెంబర్ ఆఫ్ స్టార్స్ 5. ఓకే, ఇక్కడ మీరు చూసారా ఫస్ట్ టైం 1, సెకండ్ టైం 3, తర్వాత 5, తర్వాత 7, తర్వాత 9. ఇప్పుడు మీరు చూసారా ఇది మనకి ఫుల్ పిరమిడ్ అనమాట. చూసారా, ఇటుపక్క హాఫ్ వచ్చేసింది, ఇటుపక్క హాఫ్ వచ్చేసింది, టోటల్గా ఇది మనకి ఫుల్ పిరమిడ్ అనమాట. ఓకే, ఇప్పుడు ఒక్కసారి ఇంకొక ఇన్పుట్ ఇచ్చేసి ఏ విధంగా కనిపిస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 15, చూసారా ఎంత బాగా కనిపిస్తుందో, ఇది మన యొక్క ఫుల్ పిరమిడ్ అనమాట. ఓకేనా. ఓకే, ఇప్పుడు ఇంకొకసారి రన్ చేద్దాం. ఈసారి 25 ఇస్తాం. ఓకే, సారీ, ఈసారి 25 ఇస్తాను. 25, చూసారా ఎంత బాగా కనిపిస్తుందో, ఇది మన యొక్క ఫుల్ పిరమిడ్ అనమాట. అయితే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ యొక్క పిరమిడ్ ఏదైతే ఉందో అది అలాగా ప్రింట్ చేస్తూ ఉండాలనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1000 ఇస్తాను. సో 1000 ఇస్తే ఏ విధంగా కనిపిస్తుందో చూద్దాం. ఓకే, చూడండి అలాగ ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అవుతూ అలాగ ఒక్కొక్కటి వస్తుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఒక యానిమేషన్ లాగా కనిపిస్తుంది కదా, చూసారా. సో ఇప్పుడు ఏంటి అనుకోనంటే 1000 వరకు మనకి స్టార్స్ అనేది ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకేనా, కాసేపు వెయిట్ చేద్దాం. 1000 స్టార్స్ వచ్చినంత వరకు ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మనం చూద్దాం. ఓకేనా, చూడండి ఒక మంచి యానిమేషన్ లాగా కనిపిస్తుంది కదా. ఓకే, ఈ విధంగా 1000 నెంబర్ ఆఫ్ రోస్ని ప్రింట్ చేసినంత వరకు కూడా ఇది అలాగా కంటిన్యూ అవుతుంటుంది అనమాట. అయితే దీన్ని కంటిన్యూస్గా అలాగా రన్ చేయాలి అని అనుకున్నారనుకోండి, అప్పుడు మీరు ఏం చేయొచ్చు, సింపుల్గా దీన్ని ఇన్ఫినిట్ లూప్లో పెట్టేయచ్చు, అంతే కదా. సో ఇన్ఫినిట్ లూప్లో పెట్టారనుకోండి ఇది కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు చూసుకుంటే 1000 నెంబర్ ఆఫ్ రోస్ని ప్రింట్ చేసిన తరువాత ఇది మనకి ఆగిపోయింది. అలా కాకుండా మీకు ఇది కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉండాలి అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, సింపుల్గా దీన్ని ఈ యొక్క ఫర్ లూప్ ఏదైతే ఉందో, ఓకే, ఇదే కదా మన యొక్క స్టార్స్ని ప్రింట్ చేస్తుంది, దీన్ని ఏం చేస్తారు అనుకోనంటే సింపుల్గా ఒక వైల్ లూప్లో పెట్టుకుంటారు. సో వైల్లోకి నేను కండిషన్ ఏమిస్తాను,
ఎప్పుడు కూడా ప్రింట్ చేస్తూనే ఉండు అని చెప్పేసి 1 అని ఇస్తాను. 1 అని అంటే దాని అర్థం ఏంటి? నాన్ నెగెటివ్ జీరో, అంటే జీరో కాకుండా ఏ వాల్యూ ఇచ్చినా కూడా ఇది కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటుంది. ఎందుకోసం అనుకోనంటే సెకండ్ టైం మళ్ళీ వైల్ లూప్ రన్ అయినప్పుడు ఇక్కడ కండిషన్ చెక్ చేస్తుంది. సో ఈ యొక్క కండిషన్ అనేది ఏదైనా మారిందే అనుకోనంటే మారలేదు. సో కాబట్టి ఎప్పటికీ కూడా ఈ యొక్క కండిషన్ అనేది మారదు. సో కాబట్టి కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ అంటే మీరు ప్రోగ్రామ్ని క్లోజ్ చేసినంత వరకు కూడా ఇది రన్ అవుతూనే ఉంటుంది అనమాట. సో ఇది ఏంటి అనుకున్నట్టు మనకి ఇన్ఫైనైట్ లూప్ అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. ఓకే, ఈసారి ఏమి ఇస్తాను అనుకోనంటే సింపుల్గా 5 ఇస్తాను అనమాట. చూసారా, ఇది ఇలాగ రన్ అవుతూనే ఉంటుంది అనమాట. చూడండి, అలాగే ఇది రన్ అవుతూనే ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తానంటే సింపుల్గా దీన్ని క్లోజ్ చేస్తాను అనమాట. ఓకే, అయితే ఇక్కడ మీరు ఈ విధంగా రాసుకోవచ్చు, లేదా ఫర్ కూడా రాసుకోవచ్చు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. సో ఫర్ని ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. సో ఇలా చేసుకున్నా కూడా ఇది కంటిన్యూస్గా ఫర్ ఎవర్ లూప్ అనేది అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చూసుకుంటే 5 ఇస్తాను. చూసారా, ఈ విధంగా అలాగ ప్రింట్ అవుతూనే ఉంటుంది అనమాట. ఓకే కదా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటే సింపుల్గా 5 కాకుండా ఒక 25 ఇద్దాం. ఏ విధంగా కనిపిస్తుందో చూద్దాం. చూసారా, ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటే 25 కాకుండా 250 ఇద్దాం. ఓకే, ఇప్పుడు మీరు చూసారా ఏ విధంగా కనిపిస్తుందో. చూసారా ఆ యొక్క యానిమేషన్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు మీరు చూసుకుంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి చూసారా, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి ఈ యొక్క లైటింగ్ డిజైనింగ్, లైటింగ్ యానిమేషన్ ఏదైతే వస్తుందో అది ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. చూసుకుంటే ఫర్ ఎవర్ లూప్ అనేది కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటుంది. డిఫరెంట్ యానిమేషన్స్ అనేవి డిఫరెంట్ లైటింగ్స్లో మనకు వస్తాయి అనమాట. ఓకేనా, సో ఈ విధంగా మనకి ఇష్టం వచ్చినట్టు మనం చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ నేను స్టార్ పెట్టాను కదా. సో స్టార్ కాకుండా సింపుల్గా ఏం చేస్తాను అనుకోనంటే ఎస్ పెడతాను అనమాట. ఓకే, సురేష్లో ఫస్ట్ క్యారెక్టర్ ఎస్ పెడతాను. ఇప్పుడు ఏ విధంగా కనిపిస్తుందో చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 250 రోస్ అని ఇచ్చాను అనమాట. ఇక్కడ మీరు చూసారా ఎస్ అనేది ఆ విధంగా అలాగా వస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మీ యొక్క నేమ్లో ఫస్ట్ క్యారెక్టర్ని ఎంటర్ చేసి ఆ యొక్క ఫన్ని ఎంజాయ్ చేయండి. అలానే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకేనా.